వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడలో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ జెండాలు చేతబట్టి నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో కార్యక్రమాన్ని ర్యాలీగా కొనసాగించారు. భీమిలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, లాలి చంద్రశ్రీ గారి నాయకత్వం, లాలి శ్రీరామ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టాపర్లు, హమాలీల ఖర్చులు పెరిగిపోవడంతో అదనపు భారం పడుతోందని అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని తరలించి న్యాయం చేయాలని మహిళా రైతు స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. ఏమంటారు? తడిస్తే తడిసినవి కూడా పోతాయి అంటున్నా, మళ్ళీ ఎండపోయాలంటుండ అంటుండ. మళ్ళీ లారీలు ఎందుకు వస్తలేవంట? రైస్ మిల్లులు తీసుకుంటలేరు అని చెప్తున్నారు. రైస్ మిల్లులు తీసుకుంటలేరు. టాపర్ల కిరా ఎంత అవుతుంది? రోజు 20 రూపాయలు. ఫోన్ లేరు సార్ ఆర్సులు మాకు. ఇటు అప్పి ఇప్పుడు ఉల్టా పల్టా ఏమంటారు, వాళ్ళని పట్టుకొని వేయాలి. ఆడపిల్లలు, 3 ఆడపిల్లలను పట్టుకొని వేస్తానా? వాళ్ళని వస్తారా? నాకు ఇక పరిస్థితి ఇట్లా ఉంది. ఆడ నాన్ని, ఈడ కొంచెం నాన్ని. ఎన్ని రోజులు వడ్లు తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక నెల అవుతుంది. వాళ్ళు నిన్న కాంట అయినాయి. రాత్రి సింకులు పడి వడ్లు బాగానే ఉన్నాయి, కానీ సంచులు నాన్ని కాదు తిరుమల చేయమంటారు. ఇప్పుడు మా యొక్క 10 గలు ఉన్నాయి అంటే మేము చేసుకుని అడుగుతాం. ఇప్పుడు ఒక 300 వస్తుంది ఆమె, ఒక ఆమె ఏం చేయాలి? మనకు నాన్న కానీ జర సంచులు నాన్న కానీ వేసుకోపోయారు. లేనప్పుడు ఇట్లా అది తాగలేవు, ఏ తాగలే. పచ్చిగున్న 10 కిలో ముగ్గు పెట్టుకుంటూ వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు లాలకి ఇంత మంచి ఏదినా కానీ ఈ సంచి బాధకైతే పదన ఏంటంటే తిరుమల ఏమంటారు కంపెనీ ఇంచుమించు 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఆ టాపర్ల కిరాయి ఇంచుమించు 1500 ఇబ్బందులు అవుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎఫ్టీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతాప్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచామృతాభిషేకాలతో అభిషేకం గావించుకున్నాము. అర్చన గావించుకొని ఆ యొక్క నాయకునికి ఆయురారోగ్యాలు, అష్టేశ్వరాలు ఇచ్చుకుంటూ ఇంకా కూడా ప్రజలకు సేవ చేసేటువంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ప్రతాప్ రెడ్డి గారి యొక్క బర్త్డే పుట్టినరోజు పురస్కరించుకొని గజ్వేల్ స్థానిక ఆసుపత్రిలో అన్న పంపకము, అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమము, అదేవిధంగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాప్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము అయ్యప్ప గుడిలో అభిషేకాలు చేసుకున్నాము.
ఎదగాలని అలాగే ప్రజలందరితో ఇంకా ఉన్నత సేవలు అందించాలని కోరుకుంటున్నాను. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో ఎస్పీ అమిత్ బర్జర్ ఆదేశాల మేరకు రంపచోడవరం ఎస్టీపీఓ శ్రేష్ఠ అష్ప్రాన్ అలీ పర్యవేక్షణలో అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచో వాడు ఆపరేట్ చేస్తాడు. మిడిల్లో ఒకటి దగ్గర ఉంటుంది డబ్బులు, వాడు అక్కడి నుంచి డబ్బులు తీసుకోగానే. అందరికీ నమస్కారం అండి. పోలవరం జిల్లా అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను కొత్తగా వచ్చి జాయిన్ అయ్యానండి. అలాగే మన జిల్లా ఎస్పీ గారు అయిన అమిత్ బద్గర్ సార్, అలాగే మన రంపచోడవరం డిఎస్పీ గారు అయిన అష్రఫ్ అలీ గారు ఆదేశాల ప్రకారంగా మేము ఇక్కడ సంతలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకంటే సైబర్ నేరాలు ఎక్కువైపోవడం వల్ల ఈ సైబర్ నేరాల మీద అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ సైబర్ నేరంలో లోన్ అవుతున్నారు. అలాంటిది ఇక్కడ చిన్న పల్లెటూరులో వాళ్ళు చదువుకోకుండా ఉంటారు. వాళ్ళ కేసు పెట్టడం కానీ, లేదా అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, అతని ప్రవర్తన మీద అబ్జర్వేషన్ చేయడం కానీ జరుగుతుంది. అందుకే చెప్తుంది, ఎందుకంటే అంతకుముందులా గంజాయి తాగిన వాళ్ళు ఏమైనా పట్టుకోవడం అనేది జరిగేది కదా. గంజాయి ఉంటే పట్టుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు గంజాయి తాగినా కూడా అతను పట్టుకోవడం జరుగుతుంది. అందుకని అందరూ గుర్తించుకుని ఈ గంజాయి జోలికి వెళ్లకుండా ఉండాలని కోరుకున్నాం. గంజాయిని ఎట్టి బస్సులో వాడినా కానీ, తాగినా, ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ దాన్ని టాలరేట్ చేయము. ఎట్టి బస్సులో కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే ఉమెన్స్ మీద జరుగుతున్న జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నడిగడ్డ భక్తుల ఇలవేల్పు బీజుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్ పవిత్ర కృష్ణ జలాలతో అభిషేకం, పంచామృత అభిషేకం, ఆకు పూజలు నిర్వహించారు. అర్చకులు, వాల్మీకి పూజారుల ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం, పూజా సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా కడం మండలం కొండుకూరు గ్రామ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ప్రతినిధుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మోదీ నేతృత్వంలో దేశ అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి నాయకత్వం ఉన్నది కాబట్టి భారతదేశం ఇంత సుస్థిరంగా ఉన్నది. భారతదేశం అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నది. భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలకు దాటిగా సూటిగా నిలబడి నేను సైతం అంటూ ప్రపంచంలో అభివృద్ధి పథకం వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారతదేశంలో ఆత్మ నిర్భర్, ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా నేను భారతీయుడిని సగర్వంగా చెప్పుకునే విధంగా ఈ భారతదేశ నిర్మాణాన్ని పునర్నిర్మాణాన్ని చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని తెలియజేస్తా ఉన్నాను. చేసినవి కేవలం పెద్ద గణాంకాలు కాదు, మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ, ఈ దేశం కోసం వారు చేసిన ప్రతి ఆలోచన ఈరోజు దేశం చిరకాలం చిరస్థాయిగా ప్రపంచం ముందు నిలబడే శక్తిగా మారుస్తూ ఉన్నారు. గతంలో చూసాం, ఎక్కడ చూస్తే అక్కడ కుంభకోణాలు, బోఫోర్స్ దగ్గర నుంచి యూరియస్ కెమెరా వరకు ఎక్కడ చూస్తే. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 15వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే దగ్గుమాటి కావ్యకృష్ణారెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉప్పు వెంకటస్వామి, బిట్రకుంట వెంకట్రావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ రోజున కావలి మున్సిపాలిటీలోని ముస్నూరు ప్రాంతానికి సంబంధించి 15వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ప్రతి బజారు ప్రతి ఇంటిని తిరుగుతూ వారి అనుసరులు అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి వారు అదేవిధంగా ఈ వార్డులో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది, తప్పకుండా వారిని చేర్చుకుందామని చెప్పి నాయకులందరూ కూడా కోరిన మీదట ఈరోజు వారిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడం జరిగింది. ఇక నుంచి వారు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి ఈ వార్డుకి అదేవిధంగా 14వ వార్డుకి కూడా అందిస్తారని తప్పకుండా మా కుటుంబ సభ్యుడిగా వారితో పాటు చేరిన వారిని కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికే 1,80,4,4 రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతానికి ఎటువంటి లోటు రాకుండా చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నానని ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా తెలియజేస్తూ తప్పకుండా ఒక ఆదర్శమైనటువంటి వార్డుగా దీన్ని తీర్చిదిద్దడానికి తప్పకుండా నా వంతుని కృషి చేస్తానని కూడా అందరి ప్రజానికానికి తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వంలో ఎన్ని పనులైనా మనం చేసుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఆశీర్వాదాలు అందిద్దాం. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఆశీర్వాదాలు అందిద్దాం. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ ఇంటి పేరు వల్లెపు రమణయ్య, ఈయన అందరూ కూడా తిప్పస్వామి అని అంటారు, వీరిని తిప్పరాజు అని అంటారు. వీరిని ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యుడిగా మా వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా వారిద్దరు ఆధ్వర్యంలో ఒడ్డిపాలెం కానీ ఈ ప్రాంతం కానీ అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటూ వారందరూ కూడా. విశాఖ భీమిలి నియోజకవర్గంలో సిపిఎం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో స్థానికులు తీవ్ర సమస్యలు వెల్లడించారు. మంచినీటి సరఫరా సరిగ్గా లేక 45 నిమిషాలు మాత్రమే నీరు వస్తోందని, అది కూడా చాలా సన్నగా రావడంతో అవసరాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉండటంతో కాలువల శుభ్రత, చెత్త తొలగింపు పనులు కూడా నిర్లక్ష్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఫిర్యాదులు చేసిన స్పందన లేకపోవడం, ఫోన్ చేసినప్పుడు అధికారుల నుంచి దుర్భాషలతో మాట్లాడడం వల్ల మహిళలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరించారు. స్వాగతం, సుస్వాగతం. స్టేజ్ మీద కొద్దిగా బాగలేదు, అందరూ రావద్దు, కొద్దిగా కంట్రోల్ చేయండి. పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న మన భీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా ఇందిరా పార్కు చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన రవిచందర్ మాట్లాడుతూ కమిటీ మాజీ చైర్మన్ మధాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ నమస్కారం. మరి గజ్వేల్ పట్టణంలో మరి దాదాపు 22 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి పబ్లిక్లో పోరాడుతున్నటువంటి వ్యక్తి మన అందరి ప్రియతమ నాయకుడు మాజీ ఎఫ్జిడిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము. మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ గారు మాధవసీనన్న గారు బెండు మదన్న గారు మరి ఎంతోమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వైస్ ప్రెసిడెంట్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రానున్న భవిష్యత్తులో మరి ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బూత్కూర్ శివారంలోని మహాలక్ష్మి రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన 13 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి నూకలుగా మార్చి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటికే బ్లాక్ లిస్టుల్లో ఉన్న ఈ మిల్లు నుంచి మిషన్లు పరికరాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. మార్కాపురం జిల్లా కనగిరిలో జిల్లాల పునర్విభజన అవగాహన సదస్సు సందర్భంగా రేపల్లెలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు యూటీఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు జడ వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలనేటువంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతోటి ఒత్తిడి కనుక ఉంటే తను బోధన చేసే సందర్భంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను, నైపుణ్యమైన విద్యను అందించడం కూడా కష్టంతో కూడుకున్న పని కనుక ఈ టెట్కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఈరోజు టెట్కి సంబంధించి ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి 23 మార్కులతో పాటు వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తూ ఉన్నారో ఆ సబ్జెక్టులోనే 60 మార్కులు వచ్చే విధంగా పెద్ద ఎత్తున కృషి చేసే దానికోసం ప్రయత్నం చేసి ఆఫ్లైన్లో నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి స్పెషల్ టెట్ నోటిఫికేషన్తో పాటు 23(1)ని సవరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత ఈరోజు పాఠశాలలో ప్రధానంగా పిల్లలకి రావాల్సిన కిట్స్ ఇంతవరకు కూడా కొన్ని చోట్ల పరిమితం చేయాలి. బోధనేతర కార్యక్రమాలు కనుక కొనసాగితే పిల్లలకి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి అవకాశం లేదు కనుక అధికారులు ఒత్తిడి కాకుండా సూచనలు చేసి ఉపాధ్యాయుల చేత ప్రభుత్వ బడిని కాపాడుకునేటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. టెట్ మీద యూటీఎఫ్ ప్రత్యేకించి కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. రేపు 13వ తేదీ దగ్గర నుంచి 25వ తేదీ వరకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మెమోరాండాలు ఇచ్చి సవరణ చేసే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే వచ్చే జూలైలో 25వ తారీఖున 30వ తారీఖున మండల కేంద్రాల్లోనూ, జూలై 2వ తారీఖున జిల్లా కేంద్రంలోనూ, జూలై 15న రాష్ట్ర కేంద్రంలోనూ వన్డే పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు వెళ్లకముందే, ఈ ప్రత్యక్ష ఆందోళనకు వెళ్లకముందే స్పందించి టెట్ మీద వెసులుబాటు అయినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. శ్రీశైలం దేవస్థానంలో కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మట్టే శ్రీనివాస్, విద్యులత దంపతులు స్వామివార్లకు బంగారం, వెండి వస్తువులను సమర్పించారు. సుమారు ₹1 కోటి విలువైన 42 కేజీలకు పైగా వెండి వస్తువులు, 73 గ్రాముల బంగారం ఆభరణాలు ఆలయానికి అందజేశారు. దేవస్థానం అధికారులు వాటిని స్వీకరించి దాతలకు రసీదు అందజేసి వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
విశాఖ సౌత్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో తెలుగు శక్తి ప్రతినిధి బివి రావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని, ప్రభుత్వం స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ 8వ తారీఖు ఘటన జరిగిందో దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ 13415/IN 2026 మా ఫిర్యాదు నమోదైంది మనం చేస్తున్నాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పౌండ్రిక్ గారిని అప్పటి నుంచి కూడా మేము దురదృష్టంగా జరగడం, ఈ యొక్క ప్రమాదాలు జరగకూడదని చెప్పి మరి ఎంత మొత్తుకున్నా సరే మళ్ళీ అదే జూన్ నెల మరి మొన్న 8వ తారీఖుని 2026 6/12లో జరిగింది. 6/12లో జరిగింది, 26లో ఇప్పుడు 9 మంది చనిపోయారు. మళ్ళీ ఇంకో ఆయన ఇంకా సీరియస్గా ఉన్నారు. ఆయన చాలా బాధాకరం ఇది. ఎందుకంటే కార్మికులకి ఎప్పుడు ప్రాణాలతో చెలగాటం వాడుతుంది యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ అనేది 100% కేంద్ర ప్రభుత్వం సంస్థ. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీ అందరూ తెలుసు, మీ అందరి సహకారంతో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందింది. 32 మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత పెద్ద ఉద్యమం అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇది అలాంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి గత 2021 నుంచి కూడా పెద్ద ఉద్యమం చేస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరించారు, మీడియా మిత్రులందరూ కూడా. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. అది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 కోట్లు పెట్టుబడి పెడితే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ని అతి కారు చౌకగా ఎవరికో అప్పచెప్పాలని చెప్పి, దారాదత్తం చేయాలని చెప్పి అంబానీ, ఆదాని, పోస్కోల్, జిందాల్ వంటివి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 2021లో. అప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం చేయడం వల్ల ఈ రోజు అమ్మలేకపోయారు. అయితే అమ్మలేకపోయారు కానీ ఏదో రకంగా అమ్మాలని చెప్పి స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలి, నష్టాలు పాలు చేయాలి, ఎవరికో ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది పూర్తిగా ప్లాంట్లో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం లట్కాడం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యలపై తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ బాధిత రైతులతో కలిసి భూములను పరిశీలించారు. సర్వే నంబర్ 498లోని 21 ఎకరాల భూమిని గత 4 దశాబ్దాలుగా దళిత రైతులు సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు. నోటీసులు, సరైన పరిహారం లేకుండా భూములు స్వాధీనం చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు. ఎస్టీపీ ప్రాజెక్టు అవసరమైన రైతులకు న్యాయమైన పరిహారం లేదా ప్రత్యామ్నాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపాదన విరమించుకోవాలి. రక్షించాలి. జై జవాన్, జై జవాన్, జై జవాన్. మాకు 60-70 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నామన్నా. మేము 4 బావులతో ఉన్నాము. కాలుష్యం వస్తే పట్టణాలు మాడిపోయినాయి. ఏమీ రాలేదు మాకు. ఏం లేకుండా మొత్తం గింజలు ముత్తరాలు కూడా రంధ్రాలు పడిపోయినాయి. ఆ విధంగా అయినా కానీ మేము ఆపినాం పంటలు పెట్టకుండా. ఇప్పుడు ఏదో అని కాలుష్యం వచ్చిందని కొంత అలైజ్ చేసినాము, పంటలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు కూడా మరి మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని ఎట్లా చేస్తాం? మాకు ఎలాంటి చెప్పకుండా కూడా మమ్మల్ని చేస్తున్నారు అంటే మేమేం చేస్తాం? ఇప్పుడు మమ్మల్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీని మీద బతికారు. మేము కూడా దీని మీద బతుకుతున్నాం. ఇక వేరే స్థలాలు లేవు సార్ మాకు. ఇక మేము కష్టపడి చేస్తున్నాము. మేము ఇప్పటికైనా తిరుగుకుంటే మేము పంటలు పెట్టుకొని సాగు చేసుకుంటాము. ఊరుకు 1 కిలోమీటర్ మీద ఉన్నది. మేము వచ్చి పంటలు చేసుకుంటాము. తినడనక తిప్పడనక రాత్రి అంతా ఇక శ్రమపడి చేస్తున్నాము. వాళ్ళ పెద్దల మీద ఉంటేనేమో కానీ మాకైతే ఏం ఆధారం లేదు సార్ ఇప్పుడు మేము చేసుకోవడానికి. ఇప్పుడు దీనికి తప్ప వేరేది లేదు. ఇక ఎవరికి కూడా దీని మీద ఉండొద్దు. మేము గడి చేసుకొని బతుకుతాము, చేస్తాము సార్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు రేంజ్ దండంగి ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీగా కలపను పట్టుకున్నారు. 12 టేకు దొంగలు మరియు ఒక బోలెరో వాహనాన్ని సీజ్ చేసి ఇందుకూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు. పెద్దపులి కదలికలు ఉన్న ప్రాంతంలోనే కలప స్మగ్లింగ్ జరుగుతుండటంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హనుమాన్ బృందాలు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఘటనపై అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కోరింగ బయోడైవర్సిటీ సెంటర్లో ఆల్ ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ SSR వరప్రసాద్ తెలిపారు. సుమారు 50 మందికి పైగా ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మందులు, కళ్లజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ యూవీ రేస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎర్లీ క్యాటరాక్ట్స్ కూడా శుక్లాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కిందటి వారం మన జిల్లా అటవీ శాఖ అధికారి మన రామచంద్ర గారు సహకారంతో, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోరింగ అభయారణ్యం వస్తున్నా. నా పేరు SSR వరప్రసాద్, కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రేంజర్ని. ఈరోజు ALI ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో మేము ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో 130 మందికి ఈ కంటి పరీక్షలు తనిఖీ చేయగా ఇంచుమించు 40 మందికి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.